బలగం ఇటీవల కాలంలో తరచూ అన్ని చోట్ల వినిపిస్తున్న పదం ఇది. బలగం తరహాలోనే ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు ఏర్పడి కుటుంబ కలహాలు దారితీయడంతో ఆ కుటుంబం కరీంనగర్ పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడును ఆశ్రయించింది. దీంతో కబ్జాదారులు అర్థం పడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా ఇబ్బంది పడుతున్న తమ సమస్యకు పరిష్కారం చూపిన సుబ్బారాయుడును దేవుడిగా భావించి కమిషనర్కు వృత్తురాలి పాలాభిషేకం చేశారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా కరీంనగర్ ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తాడు. నేరస్తుల పాలిట సింహస్వప్నం లాఠీ జులిపిస్తున్న సిపి సుబ్బారాయుడు ఇప్పుడు కరీంనగర్ జిల్లా వాసుల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నాడు. 84 ఏళ్ల వృద్ధులు తన ఆస్తి విషయంలో భూతగాదాలో 4 ఏళ్లుగా ఇబ్బంది పడుతున్నా కూడా ఎలాంటి పరిష్కారం దొరక్క చివరికి సిపి సుబ్బారాయుడును ఆశ్రయించగా తన సమస్య పరిష్కారం అయిందని చెప్తున్నారు. మనతో పాటు వృద్ధురాలు ఉన్నారు. తనని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి అమ్మ, మీ సమస్య ఏంటి, అసలు ఏం జరిగింది? సిపి సుబ్బారాయుడు మీకు ఎలాంటి సహాయం చేశారు? మాకు 4 సంవత్సరాల నుంచి మమ్మల్ని తిప్పుకుంటుంటే మాకు ఇబ్బంది అనిపించి కొనకు వీళ్ళను ఆశ్రయించినాం. ఈ సుబ్బారాయుడిని ఆశ్రయించినాము. ఆయన దగ్గరికి పోయినాము. పోయి అడిగితే సరే అన్నాడు. ఇక అది వచ్చే మా మా పొలం 54 ఎకరాల మాది అనంతసాగర్ గ్రామం. అనంతసాగర్ అక్కడ మాకు పొలాలు ఉండే మా పూర్వుల ఆస్తి అది. దానికి ఎన్నిసార్లు మేము తిరుపతి అయ్యా అనే ఆయనకు మేము రిజిస్ట్రేషన్ చేసినాము. ఆయన కూడా మళ్ళీ తర్వాత మాకు ఏ హెల్ప్ చేయలేదు. అక్కడ కూడా ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు కూడా మేము ఎన్నిసార్లు అయినా కూడా లిఫ్ట్ చేయలేదు, మాకు ఫోన్ చేయలేదు. ఇక మేము హైదరాబాద్కు కూడా వాళ్ళ ఆఫీస్కు ఎన్నోసార్లు పోయినా కూడా వాళ్ళు కలవలేదు. వాళ్ళకు 3-4 ఆఫీసులు ఉన్నాయి. ఇక్కడ ఉన్నాడంటే అక్కడ వాళ్ళ సిబ్బంది మా లోపలికి రానియలేదు. ఆ ఇంటి ముందర ఉండు కూసునుడు అక్కడనే పొద్దున్న దాకా ఉండి సాయంత్రం దాకా ఉండి వచ్చేది. మాకు కూడా బాగా కష్టపడ్డాడు సార్. ఈ రాజిరెడ్డి అనేట ఆయన మాకు పరిచయం అయ్యాడు. ఆయన ద్వారా పోయితే ఆయన ఈ సుబ్బారాయుడు వీళ్ళని పరిచయం చేసిండు. వీళ్ళ దగ్గరికి పోతే మీకు సరే, మీకు మీ అదృష్టం ఉండేది ఉంటే వస్తాయని అన్నారు వాళ్ళు. ఇక ఏదో భగవంతుని దయ్యాలను మా పెద్దల ఆస్తి కాబట్టి మాకు వచ్చినాయి. అప్పుడు మాకు సంతోషంగా ఉన్నది. ఇప్పుడు 4 ఏళ్లుగా ఇబ్బంది పడ్డారు కదా మీరు. ఇప్పుడు సిపి సుబ్బారాయుడుని కలిసిన తర్వాత మీకు ఎన్ని రోజుల్లో సమస్య పరిష్కారం? మాకు సుబ్బారాయుడు వచ్చిన తర్వాత మాకు కనీసం వారం రోజులల్లా సుబ్బారాయుడు వచ్చినాక నేను రోజు వాళ్ళ దగ్గరికి ఆఫీసులకు రోజు తిరిగిన రోజు నాతో మాట్లాడిన వాళ్ళు. మాట్లాడిన తర్వాత అమ్మ మీరు భయపడకుండ్రి, మీరు ఏమి ఇది కాకుండ్రి, డబ్బున మీకు అదృష్టం ఉండేది ఉంటే వస్తాం, మేము సాయం చేస్తాం మేము అని అన్నారు. ఇక భగవంతుని దయ వలన మాకు వచ్చినాయి. ఈయన ఫోర్స్ బాగా ఉన్నది. పాపం ఏదో చెప్పిండు. ఆయన కుటుంబం చల్లగా ఉండాలి, ఆయన మంచిగా ఇంకా మళ్ళా ప్రమోషన్లు వచ్చి మళ్ళీ పైకి ఎదగాలి. అట్లా మేము ప్రతి దేవుళ్ళకు కూడా వాళ్ళ పేరు మీద కూడా నేను అభిషేకం చేయించి అర్చన చేయిస్తున్నా. మేము రాఘవేంద్ర స్వామి భక్తులం మధ్యంలో మేము. అందుకని రోజు కూడా పూజ చేస్తే ఇప్పుడు వీళ్ళు మాకు చేసిన వాళ్ళందరి పేర్లు చెప్పి నేను భగవంతుని వేడుకుంటున్నా. సిపి సుబ్బారాయుడు గారు మీకు న్యాయం చేశారని అంటున్నారు కదా. తర్వాత మీరు ఎవరైతే భూమి మీరు విక్రయించారో వారి నుంచి ఎలాంటి బెదిరింపులు ఏమన్నా ఎదురవుతున్నాయా? ఇక మరి అప్పుడు మొదలు వచ్చినాయి. ఇక తర్వాత వాళ్ళు మాకు ఇప్పటికైతే మాకు ఏమి ఇయ్యలేదు. మాకు బెదిరింపులు అయితే ఇప్పటికేం రాలేదు. దీని తర్వాత మీకు ఏదైనా ప్రాణాపాయం లాంటిది ఏదైనా ఉంటుందని చెప్పేసి మీకు సిపి సుబ్బారాయుడు ప్రాణరక్షణ కల్పిస్తా అని హామీ ఏమన్నా ఇచ్చారా? అప్పుడు అడగలేదు. నేను అడిగినా వీళ్ళు కనుక పైసలు కనుక ఇయ్యకపోయేది ఉంటే మాత్రం నా ప్రాణానికే ముప్పు వస్తుంది, నేను ఏదన్నా దాగి చచ్చిపోతా కొడక. ఎందుకంటే నా కుటుంబంతో నాకు అట్లా బాధ ఉన్నది. నాకు బీపీ అవుతున్నది. 3 రోజులు హాస్పిటల్లో బీపీ చెకప్ చేసుడు అట్లా ఉండి ఇక మీ దగ్గరికి వచ్చి నేను మాట్లాడినా అని ఆయనతో కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడతా కొడక, నేను ఒక 2 నిమిషాలు అంటే అమ్మ మాట్లాడు అన్నాడు. ఇక ఇవన్నీ చెప్పుకున్నా, నా కష్టాలు చెప్పుకున్నా ఆయనతో. మీరు ఏం ఇది కాకుండా నేను మీకు సాయం చేస్తా అన్నాడు. చేసిండు కూడా. ఆయన మేలు మేము మర్చిపోలేదు. మేలు ఆయన రుణం తీర్చుకోలేని రుణం అన్నట్టు. ఎందుకంటే మా కుటుంబం ఇప్పుడు మంచిగున్నది, మనిషికి అందరూ సంతోషంగా ఉన్నారు. అందుకని ఆయన పేరు మీద కూడా నేను అన్ని పూజలు చేస్తున్నా. మంచిగా అందరు మాకు సహకారం చేసిన వాళ్ళ సిబ్బంది అందరూ మంచిగా ఉండాలి.